హైదరాబాద్ మాసబ్ ట్యాంకులో ఎస్సీ ఎస్టీ సెల్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో ఓ వ్యక్తి నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అక్కడికక్కడే పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. మాసబ్ ట్యాంక్ సోషల్ వెల్ఫేర్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ భరతం పడుతుందని చెప్పవచ్చు. అయితే వరుస దాడులతో ఇటీవల కాలంలో అవినీతికి పాల్పడుతున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ పట్టుబడడంతో పాటు తర్వాత వారిని అయితే జైలు పాలు చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ రోజు మాసబ్ ట్యాంక్లోని ఎస్సీ ఎస్టీ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి కూడా భవనంలో టీఎస్సీసీ డిసిఎల్ లిమిటెడ్ సంబంధించిన మేనేజర్ ఆనంద్ కుమార్ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో రెడ్ హ్యాండెడ్గా దాదాపు ₹1,00,000 లంచం తీసుకుంటూ కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో కూడా వెంటనే ఏసీబీ అధికారులు అతని దగ్గర ఉన్న ఫైల్తో పాటు డబ్బులు కూడా మొత్తం అయితే నగదును అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇంకా సోదాలకు సంబంధించి అయితే కొనసాగుతున్నాయి. అతను ఒక బిల్లుకు సంబంధించి కూడా దాదాపు 33 లక్షలకు సంబంధించిన ఒక కాంట్రాక్టర్లో ఆ బిల్లు చెల్లించడానికి తనను ₹1,00,000 తీసుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఏసీబీ అధికారులు ఆనంద్ కుమార్ని అయితే విచారిస్తున్నారు. వచ్చే నెల అతని రిటైర్మెంట్ ఉన్నప్పటికీ తర్వాత అవినీతికి సంబంధించి కూడా లంచం తీసుకుంటూ కూడా ఈరోజు పట్టుబడంతో కూడా అతనికి సంబంధించిన ప్రస్తుతం కార్యాలయాలు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మరి ఏసీబీ అధికారులు ప్రస్తుతం అయితే అతను అదుపులో తీసుకొని తర్వాత అతని ఇండ్లలో కూడా సోదాలు అయితే నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే అతను కొన్నేళ్ల పాటు కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఇదే పోస్టింగ్లో ఉన్నట్టు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతనికి సంబంధించిన ఏ బిల్లులు కూడా ఇతనే ఇక్కడ నుంచి మంజూరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అతను అనుమతి లేకుండా కూడా ఏ ఫైల్ ముందుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ రోజు ₹1,00,000 వరకు అతను లంచం తీసుకుంటూ కూడా ఏసీబీ అధికారులకు దొరకడంతో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. అతన్ని అదుపులో తీసుకొని విచారించిన తర్వాత అతనికి సంబంధించి కూడా మరి ఏసీబీ అధికారులు ఎలాంటి వివరాలు వెళ్లిస్తారో లేదనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి. ఇంకా కార్యాలయంలో కానీ తర్వాత అతని ఇండ్లకు సంబంధించి కూడా సోదాలు అయితే నిర్వహించే అవకాశం ఉంది. సోదాల్లో ఎంతవరకు అంటే ఏవి స్వాధీనం చేసుకున్నారు, ఎంతవరకు ఏం స్వాధీనం చూసుకుంటారు అనేది కూడా ప్రస్తుతం అయితే తెలియాల్సింది. అయితే కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత ఈ రోజు న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచి తర్వాత అతన్ని అయితే రిమాండ్కి అయితే తరలించే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే అతని సంబంధించిన అసలు ఆ ఫైల్కి సంబంధించి కూడా 33 లక్షలకు సంబంధించి కూడా ఎక్కడైతే పెండింగ్ బిల్లులు అయితే ఉన్నా పెండింగ్ బిల్లింగ్ చెల్లించడానికి మాత్రమే ఈ డిమాండ్ చేసినట్టు తర్వాత ₹1,00,000 అయితే తీసుకున్నారు. అయితే ₹1,00,000 తీసుకోవడం జరిగింది. కానీ ఎంతవరకు డిమాండ్ చేశారు, తర్వాత ఆ డిమాండ్ సంబంధించి కూడా వీళ్ళ మధ్య కుదిరిన ఒప్పందం ఏంటనేది కూడా ఏసీబీ అధికారులు ప్రస్తుతం అయితే అతన్ని అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.